రేపు నెల నుంచి ఆసియా కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత టీ20 జట్టు కెప్టెన్ ఎవరు అవుతారనే ప్రశ్నకు చివరికి సమాధానం లభించింది. ఇప్పటి వరకు అనేక ఊహాగానాలు వినిపించాయి. ముఖ్యంగా ఇంగ్లాండ్ తో జరిగిన 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో అద్భుత ప్రదర్శన కనబర్చిన కొత్త టెస్ట్ కెప్టెన్ శుభమన్ గిల్ కు టీ20 కెప్టెన్సీ కూడా ఇవ్వవచ్చని వార్తలు వచ్చాయి. దాంతో సూర్యకుమార్ యాదవ్ ను తప్పించే అవకాశంపై చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ ఈ విషయంపై స్పష్టతనిచ్చింది. ఈ వారంలోనే శుభమన్ గిల్ ను టీ20 కెప్టెన్ గా నియమించవచ్చని కొన్ని మీడియా కథనాలు వచ్చాయి. అయితే రాబోయే ఆసియా కప్ లో భారత జట్టును సూర్యకుమార్ యాదవ్ నడిపిస్తారనే స్పష్టత వచ్చింది. తాజా రిపోర్టుల ప్రకారం సూర్యకుమార్ యాదవ్ ను మార్చే ఆలోచనలో సెలక్షన్ కమిటీ లేదు. మొత్తంగా 34 ఏళ్ల సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో హర్నియా చికిత్స అనంతరం రిహాబ్ లో ఉన్నాడు. ఈ నెల 19న ముంబైలో జరిగే సెలక్షన్ కమిటీ సమావేశానికి కూడా హాజరు కానున్నాడు. ఈ నెల 19న ముంబైలో ఆసియా కప్ కోసం భారత జట్టు ఎంపిక జరగనుంది. అదే రోజున చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ మీడియా సమావేశం నిర్వహించి జట్టును ప్రకటిస్తాడు. దీంతో సెప్టెంబర్ అంటే వచ్చే నెల 9 నుంచి 28 వరకు యూఏలోని దుబాయ్, అబుదాబిలలో ఆసియా కప్ జరగనుంది. అయితే ఈ ఆసియా కప్ కోసం శుభమన్ గిల్ ఎంపిక అయినప్పటికీ అతన్ని కెప్టెన్ గా పరిగణించడం లేదు. అతను ఓన్లీ ప్లేయర్ గా మాత్రమే టీ20 స్క్వాడ్ కు ఎంపిక అవకాశం ఉంది. దీంతో ఈ ఆసియా కప్ అలాగే టీ20 వరల్డ్ కప్ కు సూర్యకుమార్ యాదవే కెప్టెన్ అనే విషయం తేలిపోయింది.